డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యారంగంలో జరుగుతున్న ఆలస్యాలపై తన గళం వినిపిస్తూ ముఖ్యంగా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కారణంగా నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందుతున్నారని ఆయన అధికారులకు తగిన నిర్ణయాలను త్వరలో తీసుకోవాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది. యువతకు ఎలాగైనా న్యాయం చేయాలని మంత్రివర్గంతో మాట్లాడుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ నిరుద్యోగ సమస్యలను దూరం చేసేందుకు పలు కీలక సూచనలు చేశారు. నిరుద్యోగ యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వ విధానాలలో మార్పులు చేయడం అవసరమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిరుద్యోగులకు మద్దతుగా రెగ్యులర్ స్కీములు తీసుకురావడం ద్వారా వారికి ఉపశమనం కలిగిస్తామని హామీ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇన్సైడ్ టాక్. ప్రభుత్వాన్ని మరింత చురుకుగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సిస్టమేటిక్ విధానాలను అమలు చేయాలని కోరారు. డిఎస్సి వంటి కీలక నోటిఫికేషన్లను ఆలస్యం చేయడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతారని పవన్ మంత్రులతో అన్నట్లు చెబుతున్నారు. జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగ సమస్యలు పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, నెలకు 3,000 రూపాయల స్టైఫండ్ అందిస్తామని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విద్యారంగానికి మరింత నిధులను కేటాయించడం ద్వారా పటిష్టమైన వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పవన్ చాలా సార్లు అన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఆలస్యం పట్ల పవన్ తక్షణ చర్యలు తీసుకోవాలని తోటి మంత్రులకు చెప్పినట్లు సమాచారం. నోటిఫికేషన్ ప్రక్రియకు టైం బౌండ్ షెడ్యూల్ తీసుకురావాలని సూచించారు. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ తప్పనిసరిగా విడుదలవుతుందని గ్యారంటీ ఇచ్చే విధంగా చట్ట సవరణలు చేయాలని కోరారు. డిఎస్సి, టెట్ వంటి నోటిఫికేషన్లను రెగ్యులర్ గా విడుదల చేయడం ద్వారా విద్యా వ్యవస్థకు నూతన ఉజ్జీవం వస్తుందని ఆయన అభిప్రాయం. విద్యారంగానికి అధిక నిధులు కేటాయించడం ద్వారా అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలనేది ఆయన కోరికగా గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. విద్య, ఉపాధి రంగాల్లో అమూల్యమైన మార్పులకు పవన్ కళ్యాణ్ నాయకత్వం అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. సమాజంలో సానుకూల మార్పులకు జనసేన, టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిరుద్యోగులు నిలవాలని టీడీపీ, జనసేన సపోర్టర్స్ కోరుతున్నారు. డిఎస్సి నోటిఫికేషన్, నిరుద్యోగ సమస్యల పరిష్కారంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవరూ నిరాకరించలేరు. యువతకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.